కనీసం ఆలోచన ఉండాలి. ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది. పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది. మధ్యలో ఎలక్షన్లో చుట్ల మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల కొద్ది ఆలస్యమైంది. ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలే, మేము కూడా అనుకోలే మేము ఓడిపోతామని. ఆయన కూడా అనుకోలే, అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలే. చాలా మందికి చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు, మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా 2028-29లో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలా మందికి చెప్పుకున్నాడు. కానీ అదృష్టమైనది బాగుంది. తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు. కానీ అబద్ధాలు చెప్తాడు. బాధ ఎక్కడ అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేనే తెచ్చినా అంటాడు. నిన్న మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్న మొన్నటిదాకా ప్రచారం చేసిండు. కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ 10 ఏళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చినట్టుడు. రేవంత్ రెడ్డిని ఒక మాట మీద నిలవాడు. నిన్న మొన్నటి దాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటివి, మేము లోపల దోస్తులు వంటివి. ఇయ్యాలనేమో బయటికి వచ్చి లేదు 10 ఏళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇయ్యలేదు, నేను పోయి మంచి మాటతో అడిగితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. వాస్తవం నీ ఆత్మ కూడా తెలుసు. పోయిన గవర్నమెంట్లో పని అయిపోయింది, నీకు మాత్రం కాగితం నీ చేతికి వచ్చింది. ఆ చేతికి వచ్చిన కాగితాన్ని పట్టుకొని ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తానండి రేవంత్ రెడ్డి గారి అబద్ధాల గురించి. మన గవర్నమెంట్లో మనం 1,60,283 మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం 10 ఏళ్లలో. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యలే అన్ని ఉద్యోగాలు. కానీ చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం. పిల్లలకు సంజాయించుకున్నట్లా చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం. అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం, కానీ అందరికంటే దొబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం. అయ్యో ఏం ఉద్యోగాలు రాలేనట్టు. కానీ అలా రేవంత్ రెడ్డి చూడు కథ, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు. ఇగో చూసినావా నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల్లో అని చెప్పి డైలాగులు కొడుతుండు. అన్న నాకు తెలియక అడుగుతా, పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి, సంసారం చేయాలి, అప్పుడే పిల్లలు పుడతారు కదే. మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని, ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు, దాని ఫలితాలు నువ్విచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసగాళ్ళు. 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తా అన్నాడు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు, అమాయకులు కాదు. నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అది లెక్కకు రాదు, అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందికే పోతుంది. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్లు ఇవ్వాలి, నువ్వే పరీక్షలు పెట్టాలి. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాట ఇచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈటెల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్నా తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు. కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు? గుండు సున్నా. దేశంలో ఇంకెక్కడైనా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే. కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే. కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బండి సంజయ్, ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ, దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవరికి దేవుడు, దేనికి దేవుడు, ఎవరికి దేవుడు? నరేంద్ర మోడీ 40 రూపాయలు ఉన్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా? నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటేతందుకు తీసుకుపోయినందుకు దేవుడా? ఎవరికి దేవుడు, ఎందుకు దేవుడు? మహిళలకు దేవుడా, పిల్లలకు దేవుడా? ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క రోడ్ ఇయ్యలే, అందుకు దేవుడా, ఎందుకు దేవుడు నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటి చెప్తారు, జై శ్రీరామ్. గద్దప్పు ఇంకోటి ఏం లేదు, చెప్తాను జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే అంటున్నాం. కానీ మేము రాముడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం.
మనం కూడా కట్టినాం పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా? కట్టలేదా మనం? కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా? అక్షింతలని ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా? చేయలే. ఎందుకు? నిజమైన హిందువు నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. నిజమైన ధార్మికుడు నిజమైన హిందువు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడు. కానీ ఇలా బీజేపీ వాళ్ళని గట్టిగా తిడదామంటే చిన్న బాధ ఉన్నది. ఏంది? ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము ఇళ్ళల్లో ఆ పురుగులు వస్తుంటాయి. 6:30 7 కొట్టగానే పురుగులు చాలా అవుతాయి. వానకాలం చాలా అయితే ఎండాకాలం కూడా వస్తాయి. ఆ దోమలు ఆ పురుగులు. ఆ పురుగులను తినేందుకు బల్లి వస్తుంది. ఇక బల్లి రాగానే దాన్ని కొట్టేందుకు మన వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. ఆయనతో ఆ బల్లి పోయి దేవుని పటం మీద కూర్చున్నది అనుకో, మనం ఏమనం? ఎందుకు? దేవుడు ముడదామంటే భయం. బీజేపీ కథ కూడా కట్లే ఉంది. ఏమన్నా అంటే జై శ్రీరామ్. ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్. గట్టిగా అందామంటే అవో దేవుని తిట్టినట్టు అవుతుందేమో అని భయం. మళ్ళీ సెంటిమెంటు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ నిలబడ్డ ఈటెల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు. నేను విన్నా. రాజేందర్ అన్న, నీకు మాట్లాడేందుకు కొద్దిగా సిగ్గని అనిపించాలి. మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న. ఎందుకంటవా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్ములో 16,000 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు. రెండవ టర్మ్లో కరోనా ఉన్నా 19,000 కోట్లకు గాను దాదాపు 14,500 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు. కానీ నీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. ఎవరికి చేసింది? పెద్ద పెద్ద సేట్లకు, కార్పొరేట్లకు, పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిండా? గుండెమి చేసుకొని చెప్పమని చెప్పి ఈటెల రాజేందర్ గారు నేను అడుగుతా ఉన్నా. 14.5 లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు, కార్పొరేట్లకు వాళ్లకు చేసిండు తప్ప రైతులకేం చేసిండు నరేంద్ర మోడీ? సామాన్యులకేం చేసిండు నరేంద్ర మోడీ? పేదలకేం చేసిండు నరేంద్ర మోడీ? చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఓటు మీరు? కంటోన్మెంట్ల భూములు ఇయ్యరు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు, ఒక్క కాలేజ్ ఇయ్యరు, ఒక్క పాఠశాల ఇయ్యరు, ఒక సైనిక్ స్కూల్ ఇయ్యరు, రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు. తెల్లారు లేస్తే పనికిమాలిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసిందేంది నీ నరేంద్ర మోడీ, నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఇలా పెద్ద పెద్ద గొంతేసుకొని రంగానే కాదు, చెప్పు మల్కాజ్గిరిలోని 7 నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు, నువ్వు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మిత్రులారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. మాటలు మస్తుగుంటాయి కానీ ఇలా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా, అది డమ్మీ అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది. ఎందుకు అంటారా? ఇవాళ మీరు చూడండి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుండో నాకైతే అర్థమవుతలేదు. పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు, దేశం మీద వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చౌకీదార్ చోర్ హే అంటుండు. చౌకీదార్ చోర్ హే. చౌకీదార్ ఎవరు? మోడీ చోర్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు? నై 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 చోర్ नहीं है हमारे बड़े भाई है, वो चोर नहीं है बड़े भाई है. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు ఫ్రాడ్ అంటాడు. ఈయనేమంటుండు? నై 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 అదానీ ఫ్రాడ్ నీయే, అదానీ ఫ్రెండ్ హే అని చెప్పి అలై బలై చేసుకుంటున్నాడు. దావోస్లో పోయి ఇద్దరు సలిపూటల మంచిగా గట్టిగా బందవాస్ గోగన్న కూడా పట్టుకొని ఫోటోలు దిగుతుండ్రు. అక్కడ గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, బేకార్ మోడల్, ఫేక్ మోడల్, గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై తెలంగాణ మోడల్ సే బెహతర్ మోడల్ హై, हम भी तेलंगाना को गुजरात मॉडल में ले जाएंगे అని ఈయన అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది, అలా కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, వీళ్ళంతా లంగలు దొంగలని ఈయన తిడతాడు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మా సోదరులను, అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా మోడీ కోసం పనిచేస్తుండే? పక్కా మీరు యాద పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా, మళ్ళీ అలా యాద పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే
రేవంత్ రెడ్డి అనే మాట యాది పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాది పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకున్నది. ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూడదు. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా